రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీ డిసిషన్ తీసుకున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పాత రిజర్వేషన్ల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కేబినెట్ లో గీగ్ వర్కర్ల నూతన విధానం పైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. తెలంగాణ రైజింగ్ సమిట్ 2025 డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం 2వ వార్షికోత్సవం, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల పునరుద్ధరణ, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చిస్తారని సమాచారం. జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. అటు తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ యొక్క తెలంగాణ మంత్రివర్గ సమావేశం అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో దాదాపు ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కించుకొని ఇంకో 2 స్థానాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పటివరకు ఆశపడుతున్నారు ఆ 2 స్థానాలు భర్తీ చేసే అంశం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అదే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇప్పుడు మొదటగా జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ ఇది. దీంట్లో రాబోయే స్థానిక ఎన్నికలు అంటే ఇప్పటికే రిజర్వేషన్ 40% దానిపైన కోర్టులో పెండింగ్ ఉండగా, మరి వైపు ఇటు ఎలక్షన్స్ కూడా పెండింగ్ గ్యాప్ అవుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆ సమావేశంలో స్థానిక ఎన్నికలపై కీలక చర్చ కూడా జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అందరికీ శృతివనం నిర్మాణానికి కూడా సంబంధించి ఆ ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అందరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం, దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఈ నెల 24 లోపు తెలియజేయాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ అలాగే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం తేలకపోవడం వల్లే అవి వాయిదా పడుతూ వస్తున్న విషయం అయితే అందరికి తెలిసింది. మరి రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆల్టర్నేట్ సోర్సులు అయితే పరిశీలిస్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఇక్కడ కూడా కలిసి రాలేని పరిస్థితి అనుకోవచ్చు. మరి ఎలాగోలా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే పూర్తిగా సమాయత్తం అవుతుంది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలుపున్న ఉత్సాహంతో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా చేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన జూమ్ లో ఉన్న అంతా కూడా సో ఆ వాతావరణం కొనసాగాలంటే ఈ స్థానిక కూడా అగ్రెసివ్ వెళ్ళిపోవాలన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తానికైతే కేంద్రం నుంచి రావాలన్న నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థ చక్కబడుతుందని అంచనా కూడా వేస్తుంది. దీంతో ఈ రకంగా కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తున్న పరిస్థితుంది.
మహేందర్, ప్రస్తుతం చూసుకుంటే రైజింగ్ సమిట్ 2025 అంటే 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క రైజింగ్ సమిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అయితే అంటున్నారు. మరి దీనిపైన డీటెయిల్స్ ఉంటాయి. అంటే డిసెంబర్ 8-9లో నిర్వహించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అయితే 2025 నిన్న మొన్న ప్రధానంగా చర్చలు జరిగాయో ఇటు ప్రభుత్వ విజయోత్సవాలకు సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లపైన గచ్చిబౌలిలో కావచ్చు అక్కడ జరిగేటువంటి ఆ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. సో దీనిపైన పూర్తిగా క్యాబినెట్ లో జరిగే చర్చ జరిగే అవకాశం అవుతుంది. మొత్తం 100 ఏళ్ల ప్రగతికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా ఈ దీంట్లో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 2024 అంటే తెలంగాణ రైజింగ్ 2047 ఆ డాక్యుమెంట్ రూపకల్పన పైన కూడా చర్చించనున్నారు. Right, thank you for the updates, Mahinder.